రైట్ ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ను ఎంత గొప్పగా నిర్మించారో ప్రెజెంట్ మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. అసలు ఆ బ్యారేజ్ నిర్మాణం ఎంత నాణ్యత లేకుండా నిర్మించారో మీకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. సుమారు ఒక ప్రాజెక్టు నిర్మించారు అంటే 4 కాలాల పాటు అది ఉండాలి, ప్రజలకు మేలు చేకూర్చాలి అన్న రీతిలో ఏ ప్రాజెక్ట్ అయినా కూడా నిర్మిస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు చూసినట్లయితే ముందుగా మనకు ఆ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది అనేది తెలియలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీడియాను ఆ ప్రాంతానికి అనుమతించారు. అక్కడ విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి, మీరు కూడా చూస్తున్నారు. అసలు ఆ డ్యామేజ్ ఏ రేంజ్ లో జరిగిందో మనం స్క్రీన్ చూస్తే అర్థమవుతోంది. అసలు దీనికి గల కారణం ఏంటి? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికీ దీనిపైన ఫోకస్ అయితే చేశారు. ఏం చేయబోతున్నారు? రేఖ, మనం ముందు నుంచే చెప్తున్నాము. అక్టోబర్ 21 ఏదైతే అక్కడ భారీ శబ్దంతో 20 పేరు కుంగిందని తెలిసిందో అప్పటి నుంచే పూర్తిగా బిగ్ టీవీ ప్రత్యేకంగా అసలు మేడిగడ్డ బ్యారేజ్ లోపల ఏం జరుగుతుందనే కథనాలు కూడా ప్రచురిస్తూనే వచ్చాము. మొత్తంగా 7th బ్లాకే పూర్తిగా కుంగిందనేటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా టెలికాస్ట్ కూడా చేశాం. కానీ మిగతా అటు అధికార పార్టీ నుండి అప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా బిగ్ టీవీ కథనాలు తప్పుపట్టారు. అయితే అయినప్పటికీ కూడా అక్కడ ఇంజనీర్ల బృందం కూడా తప్పట్టే ప్రయత్నం చేసింది. కానీ వాస్తవంగా ఇప్పటికీ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ప్రస్తుతం 7వ బ్లాక్ 8వ బ్లాక్ దగ్గరటువంటి వాటను కూడా పూర్తిగా డీవాటరింగ్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఊహించిన దానికంటే కూడా పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. ఎందుకంటే దాదాపు 3 బ్లాకులు 600 పైగా మీటర్ల పొడవున్నటువంటి రాఫ్ట్, అంటే దాదాపు 3 లక్షల క్యూబిక్ సెంటీమీటర్లతో సిమెంట్ కాంక్రీట్ తో వేసిన రాఫ్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. దాంతో పాటు గత 2022 సంవత్సరము జూలై 14, 15వ తేదీ లోపల భారీ వరదలు వచ్చినాయి. ఆ వరదలకు దాదాపు 29,82,000 క్యూసెక్ల వరద ఆ రోజు ఎన్నడూ లేని విధంగా కూడా భారీ వరదలు వచ్చాయి. అయితే ఆ వరదల తర్వాత కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ ఎంతో గొప్పగా నిర్మించాము, 29 లక్షల క్యూసెక్ల వరద నీరు గత 100 ఏళ్లలో రాలేదు, అయినా కూడా ఆ వరదను తట్టుకొని నిలబడిందంటూ కూడా అప్పుడు ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. కానీ ఆ వరద వచ్చిన తర్వాత రాఫ్ట్ కింది భాగంలో సిమెంట్ బ్లాక్స్, సిమెంట్ కాంక్రీట్ లేయర్స్ అన్ని కూడా కొట్టుకుపోయి డౌన్ స్ట్రీమ్ వైపు, అంటే దిగువ భాగం వైపు కూడా 100 కిలోమీటర్లు కొట్టుకుపోయినాయి. అయితే ఆ సమయం లోపల ప్రభుత్వం కానీ, నిర్మాణ సంస్థ కానీ, అక్కడ అధికారులు కానీ పోస్ట్ మాన్సూన్ సెషన్ ఇన్స్పెక్షన్ చేసి కనుక రిపోర్ట్ చేసి ఉంటే అసలు ఏం జరిగింది, మేడిగడ్డ బ్యారేజ్ కు డ్యామేజ్ అనేది ప్రారంభమైన విషయం అప్పుడే తెలిసి ఉండేది. అయితే ఈ స్థాయి డ్యామేజ్ కాకుండా కొంత మరమ్మతు చేసి ఉండేవారు. కానీ అటు ప్రభుత్వము, నిర్మాణ సంస్థ దీన్ని పట్టించుకోకపోవడం, క్రమక్రమంగా అప్పటి నుంచి ఆ యొక్క రాఫ్ట్ అనేది ఇంకా కుంగిపోతున్న పరిస్థితే ఉంది. సో దాంతో పాటుగా 10 టీఎంసీలకు పైగా ఎక్కువ స్టోరేజ్ చేస్తూ వచ్చారు. అంటే అసలు నిజంగా ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేది పట్టించుకోకుండా అక్కడ భారీ స్థాయిలో నీటి నిల్వ చేసి పంపింగ్ కోసం ప్రభుత్వము అనాలోచితంగా ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి రిపోర్ట్ లేకుండా నీరు నిల్వ చేయడంతో క్రమంగా ప్రెషర్ పెరిగి రాఫ్ట్ మొత్తం కూడా అక్కడ బస్ట్ అయింది. దాంతో పాటుగా 3 బ్లాకులు 6, 7, 8 అంటే 11 పియర్స్, మొత్తంగా 30 పియర్స్ ఉన్నటువంటి 3 బ్లాకులు డ్యామేజ్ అయ్యి ప్రధానంగా 7వ బ్లాక్ మాత్రం కంప్లీట్ డ్యామేజ్ అయింది. దాంతో పాటు కొలాటరల్ డ్యామేజ్ 7th, 6th, 8th, 6th బ్లాక్లపై కూడా పడింది. అంటే దీన్ని రిపేర్ చేయడానికి గతం లోపల మంత్రుల బృందం సమీక్షించినప్పుడు డైమండ్ కటింగ్ చేసి 7th బ్లాక్ ఉన్న 3 పియర్స్ తొలగిస్తామని అప్పుడు ఈఎన్సీ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మాత్రం ఇప్పుడు అక్కడ విరుద్ధంగా ఉంది. పూర్తిగా 7th బ్లాక్ను, 6th బ్లాక్ను, 8th బ్లాక్ను తొలగించాలి. 1 టైం బ్లాస్టింగ్ ఆ విధానం ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అంటే దీనికి దాదాపు 700 నుంచి 1000 కోట్లు పట్టే అవకాశం. అంటే ఇంత స్థాయి లోపల బడ్జెట్ పెట్టినా కూడా మిగతా బ్లాక్లు, మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి మిగతా బ్లాక్ల పరిస్థితి ఏందనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే పూర్తిగా బ్యారేజ్ అనేది ఇక్కడ పనికిరాదు, అసలు డిజైన్ లోపం ఉంది, కింద అల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి. ఆ సాయిలు బ్యారేజ్ నిర్మాణానికి సరైనది కాదనేటువంటి ఒక విషయాలు ప్రస్తుతం అయితే సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఈ బ్యారేజ్ నిర్మాణాన్ని 3600 పైగా కోట్లు ఖర్చు పెట్టి కట్టి అసలు ఎటువంటి పనికిరాని ప్రదేశం లోపల కట్టినటువంటి ఒక వాదన బలంగా వస్తుంది. సో దీనిపై ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా విజిలెన్స్ డీజీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లోపల ఇవే ప్రధాన అంశాలు, ఏదైతే బిగ్ టీవీ చెప్తూ వస్తుందో అవే కథనాలు ఉన్నాయి. ఆ బ్లాక్స్ కాదు, పూర్తిగా అటు బ్లాక్ సమ్ పియర్స్ కూడా పూర్తి నాణ్యత లేకుండా డ్యామేజ్ అయ్యాయి. వాటిని రిపేర్ చేసినా కూడా డ్యామేజ్ పనికొస్తుందా లేదా బ్యారేజ్ అనే అంశాలే ప్రధానంగా ఉండబోతున్నాయి. ఏదైతే మనం చెప్తూ వచ్చామో అవే అంశాలు కూడా ఉండబోతున్నాయి. సో దీనిపై ఇన్ని కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసినందుకు అటు ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, దాంతోపాటు ప్రభుత్వం అప్పటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రదేశం లోపల మరమ్మతులు చేయడం కంటే
మరో ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని బ్యారేజ్ కడితే తప్ప ఇక్కడ మరమ్మతులు చేసిన ఈ యొక్క బ్యారేజ్ పనికిరానటువంటి అంశాలు అయితే బయటకు వస్తాయి. సో దీనిపై చూడాలి. ప్రిలిమినరీ రిపోర్ట్ తర్వాత ప్రభుత్వం సీఎం కూడా వచ్చారు. సో మొత్తంగా సీఎంతో సమీక్ష తర్వాత మరో ఐఐటికి సంబంధించిన నిపుణులు కూడా వస్తారు. పూర్తి స్థాయి లోపల నిపుణుల సమక్షం లోపల ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రభుత్వం అయితే ఒక స్టెప్ వేయబోతోంది. మొత్తంగా ఈ యొక్క బాధ్యులను శిక్షించే అంశం పక్కన పెడితే మరోవైపు దీనికి ఎవరు బాధ్యులు అనే దాన్ని విచారణ కొనసాగిస్తుంటే మరోవైపు అసలు ప్రాజెక్టు వయబిలిటీ ఏంటి, మిగతా అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఉన్నాయి, దీని వయబిలిటీ ఏ విధంగా ఉండాలి, అసలు దీనికి సంబంధించి రిపోర్ట్స్ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అన్నటువంటి గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఏదైతే ఆరోపణ చేస్తుందో అది కూడా సాక్షాత్తు నిజాలైనటువంటి విషయాలు అయితే బయటపడుతున్నాయి. కానీ నిజంగా దీనికి కారకులు ఎవరు అనేది మాత్రం పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వేణు, అయితే మీరు ఇందాక చెప్పారు 6, 7, 8 అయితే ఇవి పూర్తిగా అయితే డ్యామేజ్ అయ్యాయి. ఇవి ఒకవేళ వన్ టైం బ్లాస్టింగ్ చేస్తే మిగతా పిల్లర్లకు కానీ పియర్స్ కానీ ఎటువంటి ప్రభావం ఉంటుంది? వాటిపైన ఎఫెక్ట్ పడకుండా ఏమైనా ప్రయత్నాలు చేయొచ్చా? అంటే దీనికి 3 విధానాలు అయితే పాటించే అవకాశం ఉంటుంది. ఒకటి డైమండ్ కట్, ఎందుకంటే 3 పియర్స్ మాత్రమే డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి డైమండ్ కటింగ్ చేస్తే పక్కన ఉన్నటువంటి బ్లాక్స్ కానీ పియర్స్ పై ఎటువంటి ప్రభావం ఉండదని మొదట అంచనాలు వేశారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయి లోపల పరిశీలిస్తుంటే ఆ బేస్మెంట్ భాగాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఆ డైమండ్ కటింగ్ చేయడానికి 3 పియర్స్ కాదు, కంప్లీట్ బ్లాక్, ఇది 7th బ్లాక్, అదేవిధంగా 8, ఇటుపక్కల 6th బ్లాక్, 3 బ్లాక్ కూడా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి కంప్లీట్ వాటి అక్కడ నుంచి వాటిని తీసేయాల్సి ఉంటుంది. సో ఇది తీసేయడానికి పూర్తిగా వన్ టైం బ్లాస్టింగ్, డ్రిల్ కమ్ వన్ టైం బ్లాస్టింగ్ అనే ఒక మెథడ్ ఉంది. సో దీని ద్వారా మాత్రం ఆ పక్కనటువంటి బ్లాక్లపై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకొని దీంతో ఆ యొక్క తొందరగా మరమ్మతులు చేయొచ్చు. కానీ ఈ వన్ టైం బ్లాస్టింగ్ లోపల ఈ 3 బ్లాక్లను తీసేసి కొత్త బ్లాకుల నిర్మాణం, కొత్త పియర్స్ నిర్మాణం, రేడియల్ గేట్స్ నిర్మాణం చేస్తే దాదాపు 1000 కోట్ల పైగా ఖర్చు అవుతుంది. సో అంటే మరోసారి ఒక బ్యారేజ్ నిర్మాణం అయ్యేటువంటి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఈ వన్ టైం బ్లాస్టింగ్ ద్వారా ఈ బ్లాక్లను తీసేసి కొత్తగా నిర్మాణం చేపట్టినా కూడా కొత్తగా నిర్మాణం చేసేటువంటి బ్యారేజ్ నిర్మాణం కావాల్సినంత ఖర్చు అవుతుంది. సో అంటే మరోవైపు ఒక నిర్మాణం పూర్తయితే మిగతా బ్లాక్లు ఉన్నాయి, మొత్తంగా 8 బ్లాకులు ఉంటే 3 బ్లాకులు నిర్మాణం చేస్తే మరో 5 బ్లాకులు ఉన్నాయి. అంటే వాటి కింద కూడా సేమ్ సాయిల్ ఉంది. వచ్చేటువంటి వరద ప్రభావం భవిష్యత్తు లోపల వరదలు వచ్చి ఉంటే సేమ్ అట్లాంటి ప్రభావం మరోసారి వచ్చి కుంగుబాటు గురే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ వయబిలిటీ అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ బ్యారేజ్ అనేది అక్కడ వయబుల్ కాదనేది ప్రధానంగా ఇక్కడ ఒక అల్టిమేట్ గా ఆ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. సో ఒకవేళ కష్టపడి మరమ్మతులు చేసినా కూడా బ్యారేజ్ పనికిరాదు కాబట్టి దీన్ని అసలు వదిలేయాలనేటువంటి ఒక అంశం కూడా నిపుణులు చెప్తున్నారు. సో దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష, దాంతో పాటు సెంట్రల్ డిజైనింగ్ ఆఫీస్ తో పాటుగా కూడా సిడబ్ల్యూసి, సెంట్రల్ సంబంధించిన సిడబ్ల్యూసి వాళ్ళతో కూడా ఒక సమీక్ష నిర్వహించి అసలు ప్రాజెక్టుని ఏం చేయాలనే దానిపై కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 1000 కోట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కూలంకషంగా నిపుణుల పర్యవేక్షణ లోపల దీనిపై సమీక్ష నిర్వహించి ఒక నిర్ణయం తెచ్చే అవకాశం ఉంది. కానీ నిర్మాణం, దాంతో పాటుగా దీనికి మరమ్మతులు, ఈ అంశంపై ఇప్పుడైతే ఒక ప్రభుత్వం ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి వయబిలిటీని దృష్టిలో వేసుకుని అంచనాలు వేసిన తర్వాత దానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.